నాగార్జున హోస్టుగా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్గా లాంచ్ అయ్యింది. తొలి కంటెస్టెంట్గా తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. అందరూ ఊహించినట్లుగానే తనూజ మొదటి కంటెస్టెంట్గా స్టేజ్ మీదకి వచ్చింది. వస్తూనే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన తనూజని చూసి నాగార్జున ఫిదా అయిపోయారు. వచ్చి రాగానే నీ గురించి 9 విశేషాలు చెప్పు అంటూ నాగార్జున అన్నారు. దీంతో దొరికిందే ఛాన్స్ అని తన గురించి బాగానే డబ్బా కొట్టింది తనూజ. ఇక నాగార్జునకి ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. సార్, మీకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు. అది నేను విన్నాను. నాకు వంట బాగా వచ్చు. సో మీకోసం నేను నా చేతులతో స్వయంగా మటన్ బిర్యానీ చేశాను. మీరు టేస్ట్ చేయాల్సిందే అని చెప్పింది. దీంతో నాగార్జున సార్ సరే తప్పకుండా చేస్తాను అంటూ చెప్పారు. ఇక తనూజ గౌడ కన్నడకి చెందిన నటి. తెలుగులో ముద్దమందారం, శివ మనసులో శక్తి అనే సీరియల్స్ ఇచ్చేసింది. అలానే ఇటీవల వచ్చిన కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా తనూజ పార్టిసిపేట్ చేసింది. ఇక రెండవ కంటెస్టెంట్గా ఆశా శైని ఎంట్రీ ఇచ్చింది. నరసింహనాయుడు చిత్రంలో లక్సుపాప పాటతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ నువ్వు నాకు నచ్చావు సహా ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేసింది. అయితే గ్లామర్ కోసమే ఈమెని హౌస్లోకి తీసుకొచ్చారని అంతా అనుకున్నారు. కానీ ఆమె తన జీవితంలో జరిగిన విషాదాన్ని పంచుకొని అందరి గుండెల్ని పిండేసింది. ఆశా శైని ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జునకి ఓ షాక్ ఇచ్చింది. సార్, నన్ను ఆశా శైని అని పిలవకండి. నా పేరు ఫ్లోరా సైని. నా మొదటి సినిమాలో నన్ను అడగకుండా నా పేరుని ఆశా అని పెట్టారు. కానీ నా పేరు ఫ్లోరా అని అలాగే పిలవాలని చెప్పింది. ఇక తన జీవితంలో ప్రేమ వల్ల మోసపోయి ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోయానని, గృహహింస కింద ఎన్నో ఎదుర్కొన్నా అని తన విషాదాన్ని పంచుకుంది ఆశ. ఇక అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్లోని 13 మందిలో ఒకరిని నాగార్జున చేతుల మీద రివీల్ చేస్తూ ఆర్మీ పవన్ కళ్యాణ్ని హౌస్ లోపలికి పంపారు. అగ్ని పరీక్ష షో మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. టాస్కులు అద్భుతంగా ఆడటమే కాకుండా చాలా తెలివిగా మాట్లాడుతూ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా సింపుల్గా ఉండటంతో అందరికీ తెగ నచ్చేశాడు. ఈయన ఆపరేషన్ సింధూర్ సమయంలో శత్రుముఖులతో పోరాడాడట. దేశం కోసం ప్రాణాలకు తెగించిన వాడు ఇలాంటి ఆటలోకి రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ 3వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్లడం జరిగింది. ఇక 4వ కంటెస్టెంట్ గా కమీడియన్ ఇమ్మాన్యుయల్ అయితే వెళ్లడం జరిగింది. తాజాగా బిగ్ బాస్ 9 స్టేజీపై అడుగుపెట్టిన ఇమ్మాన్యుయల్ తన జర్నీ గురించి వివరించాడు. నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నాను. పొలం పనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్ నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక 5వ కంటెస్టెంట్గా షష్ఠీ వర్మ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే ఇంట్రడక్షన్లోనే నాగార్జునని మెప్పించింది. తన కోసం ఒక డ్యాన్స్ వేయమని నాగార్జున అడగగా హలో బ్రదర్ సినిమాలోని కన్నెపెట్టెరో కన్ను కొట్టెరో అనే సాంగ్ మీద డ్యాన్స్ చేసి నాగార్జున గారిని మెప్పించింది. ఇక దాంతో నాగార్జున సైతం ఈ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత షష్ఠీ వర్మ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ చేయాలని కోరుకున్నట్టుగా చెప్పాడు. దాంతో ఆమె కూడా ఇంతకంటే అదృష్టం లేదు అన్నట్టుగా తెలియజేసింది. ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టి అతనికి చుక్కలు చూపించిన షష్ఠీ వర్మ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి చుక్కలు చూపించడానికి రెడీ అవుతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి ఏది ఏమైనా కూడా షష్ఠీ వర్మ ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ చాలా టఫ్ ఫైట్ని ఇస్తూ ముందుకు దూసుకెళ్ళటం పక్కా అంటూ ఆమె అభిమానులు ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ని వ్యక్తం చేశారు. చూడాలి మరి హౌస్లో ఆమె టాస్క్లను ఎలా ఎదుర్కొంటారనేది. ఇకపోతే నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నావని షష్ఠీని అడిగితే, నేను బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ముఖ్యంగా ఇక్కడ ఎంత ట్రై చేసినా ఎవరు మాస్క్ వేసుకొని ఉండలేరు. బయట పడాల్సిందే. అందుకే ఇక్కడికి రావాలనుకున్నా అంటూ షష్ఠీ చెప్పుకొచ్చింది. అలాగే లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనలోని ధైర్యం బయటకు వస్తుంది. నాకు అలానే వచ్చింది అంటూ షష్ఠీ చెప్పింది. ఇక 6వ కంటెస్టెంట్గా మాస్క్ మ్యాన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపేందుకు స్వయంగా బిందు మాధవినే వచ్చింది. ఇక 7వ కంటెస్టెంట్గా టెలివిజన్ నటుడు భరణి శంకర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. భరణి శ్రవంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయనకు మెగా ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. ప్రత్యేకంగా మెగా బ్రదర్ నాగబాబుకు అతను ఆత్మీయుడిగా ఉన్నాడు. భరణి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన వెంటనే స్టేజ్ పై ఓ చిన్న ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. భరణి బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఒక బాక్స్ను తీసుకొని వచ్చాడు. ఆ బాక్స్తోనే తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తానని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఎటువంటి వస్తువులు అనుమతించరని నాగార్జున గారు చెప్పారు. అయితే సరే, ఈ బాక్స్ లేనిదే తను లోపలికి వెళ్ళనని ఆయన అన్నారు. అయినా సరే ఈ బాక్స్ లేనిదే తను లోపలికి వెళ్ళనని అన్నారు. బిగ్ బాస్ మాత్రం అలా కుదరదు అని చెప్పడంతో అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పారు భరణి. దాంతో బిగ్ బాస్ అయితే మీ ఇష్టం అని చెప్పడంతో నాగార్జున కూడా వెళ్ళిపోమని అన్నారు. ఆ తర్వాత బర్నీ వెళ్ళిపోయారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నాగార్జున మళ్ళీ బర్నీని స్టేజ్ మీదకి పిలిచారు. ఆ బాక్స్ లో తన సెంటిమెంట్ లాకెట్ ఉంది. అది తీసుకెళ్ళడానికి బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చారని చెప్పి బర్నీ హౌస్ లోకి అయితే వెళ్లారు. ఇక 8వ కంటెస్టెంట్ గా బాలయ్య మూవీలోని దెబ్బ
దబిడి దిబిడి పాటతో గోలగోల చేస్తూ ఎంట్రీ ఇచ్చింది రితు చౌదరి. అయితే రితును చూడగానే దివ్య అంటూ పలకరించారు నాగార్జున. రితు సొంత పేరు దివ్య కావడంతో రితు కూడా షాక్ అయింది. వెంటనే వద్దు బాబోయ్ అంటూ నన్ను రితు అనే పిలవండి అంటూ అని అడిగింది నాగార్జునని. క్లాస్లో 10 మంది దివ్యలుంటారు, అందుకే స్పెషల్గా ఉండాలని రితు అని తనకు తానే పేరు పెట్టుకున్నట్టుగా చెప్పింది. ఇక నాకు కొంచెం నోటిదూల ఎక్కువ, ఏదనిపిస్తే అది మాట్లాడతాను, తర్వాతే ఆలోచిస్తాను, అందుకే ముందు ఇది తగ్గించుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పింది రితు. ఇక 9వ కంటెస్టెంట్గా డెమన్ పవన్ ని అయితే నాగార్జున గారు హౌస్ లోకి పంపారు. ఇక 10వ కంటెస్టెంట్గా సంజనా గల్రాని అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వచ్చి రాగానే నాగార్జున గారితో ఒక సాడ్ స్టోరీ అయితే షేర్ చేసుకున్నారు. 2020లో తనపై ఒక కేసు పెట్టారని, ఇన్వెస్టిగేషన్ కోసం అని పిలిచి అరెస్ట్ చేశారని, మీడియా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయడంతో తన కెరీర్ పై ఒక మచ్చ పడిందని సంజన కన్నీళ్లు పెట్టుకుంది. అయితే హైకోర్టులో ఆ డ్రగ్స్ కేసు ఫాల్స్ అని తెలియనా కూడా ఆడియన్స్ వరకు చేరలేదని, చాలా మందికి ఆ విషయం తెలియదని, తాను అసలు ఎలాంటి అమ్మాయిని, ఎంత పద్ధతిగా ఉంటాననేది అందరికీ చూపించడానికి హౌస్ లోకి వచ్చినట్లు సంజన తెలిపింది. ఇక 11వ కంటెస్టెంట్ గా రాను రాను పాటతో లక్షల మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 12వ కంటెస్టెంట్ గా కామనర్ అనేటువంటి శ్రీజాన్ అయితే నవదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది. ఇక 13వ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జయం చిత్రం ద్వారా వెండితెరకు అరంగేట్రం చేసిన సుమన్ శెట్టి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు భోజ్పూరి భాషలకు కలిపి మొత్తం 300 సినిమాలకు పైగా చేశాడు. ఈ మధ్య కాలంలో కాస్త నెమ్మదించిన సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక 14వ కంటెస్టెంట్గా కామనర్ అనేటువంటి ప్రియా శెట్టి, 15వ కంటెస్టెంట్గా మర్యాద మనీష్ని అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. మర్చిపోయాను, ఇకపై BB9 అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.